పెద్ద నోట్ల రద్దు ఒక చారిత్రక విప్లవమన్నారు కేంద్ర మంత్రి ఎంజే అక్బర్. గ్రామీణ నిరక్షరాస్యులు కూడా ఫింగర్ ప్రింట్స్ ద్వారా లావాదేవీలు నడిపేంత సులువుగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. అవినీతి పరులకు మద్దతుగా నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ నోట్ల రద్దును వ్యతిరేకిస్తుందని ఆరోపించారు. డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డిజిధన్ మేళా జరిగింది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన డిజిధన్ మేళాను కేంద్ర మంత్రులు ఎంజే అక్బర్, దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ మేళాలో బ్యాంకులు, మొబైల్ పేమెంట్ కంపెనీలు తమ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. డిమానిటైజేషన్ తర్వాత ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారని చెప్పారు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరక్షరాస్యులు కూడా డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారని చెప్పారు. నోట్ల రద్దుతో ఇండియా కరప్షన్ లెస్ కంట్రీగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. The people are now responding with great enthusiasm. I would urge all of you to please pause at each of these stalls and talk to the bank mitra who have come from villages. Talk to the women in particular and see the excitement in their eyes as they see massive change happening, as they see themselves becoming both the beneficiaries as well as the activists of change. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. సిద్దిపేటని క్యాష్లెస్ సిటీగా మార్చిన మంత్రి హరీష్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా నోట్ల రద్దు అనేది దేశ ఆర్థిక భవిష్యత్తుని మార్చే ప్రక్రియ అని చెప్పారు. ఎన్ని ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా ఇది దేశం కోసం, దేశ సామాన్య ప్రజల యొక్క భవిష్యత్తును మార్చేటువంటి ఒక ఆర్థికమైనటువంటి పరిణామం. ఇంతవరకు దేశంలో రాజకీయ పార్టీలు స్లోగన్లు వస్తున్నాయి. ఇప్పుడు స్లోగన్స్ కావు, ప్రజలకు చేతుల ద్వారా చేసేటువంటి ఈ కార్యక్రమం ఇది డిజిటల్ లిటరసీ. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. డిజిధన్ మేళాలో బ్యాంకులు స్టాల్స్ పెట్టుకుని అక్కడికి వచ్చే వారికి ఆన్లైన్ పేమెంట్స్ పై అవగాహన కల్పిస్తున్నాయి. సంబంధిత బ్యాంకుల యాప్స్ ద్వారా డబ్బులు ఎలా చెల్లించాలో వివరిస్తున్నారు. ప్రస్తుతం కస్టమర్లకు, వ్యాపారులకు లావాదేవీల కోసం ప్రత్యేక యాప్స్ రూపొందించామని బ్యాంక్ అధికారులు చెప్పారు. గ్రామీణ ప్రజలకు డిజిటల్ ట్రాన్సాక్షన్ పై అవగాహన కల్పించడానికి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ మీద ఈ వ్యాపారం అని చెప్పి అప్లికేషన్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. ఇందులో బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం, ఆధార్ నెంబర్ ఇచ్చేసి మర్చెంట్కి ఎంత పే చేయాలో మనం ఆ అమౌంట్ అక్కడ నొక్కితే చాలు, 10 సెకండ్లలో మీ అమౌంట్ మన ఖాతా నుంచి ఆధార్ లింక్ అయిన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి మర్చెంట్ ఖాతాలో పడిపోతుంది. ఈ విధంగా నగదు రహిత లావాదేవీలను పెంపొందించడం మార్గంగా మేము ఈ యాప్ను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మేళాలో ప్రభుత్వం చేనేత స్టాల్ ని కూడా ఏర్పాటు చేసింది. టెస్కోలో మొత్తం డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. చేనేత వస్త్రాలు కొనడానికి వచ్చిన వారంతా కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారని చెప్పారు. ఈ డిజిటల్ అది మేము పెట్టడం వల్ల మాకు కూడా ట్రాన్సాక్షన్స్ ఈజీ అవుతున్నాయి. క్యాష్ ట్రాన్సాక్షన్ లేకుండా డైరెక్ట్ బ్యాంక్ డిపాజిట్ ఉంటుంది కాబట్టి నో ట్రాన్సాక్షన్స్. అండ్ కస్టమర్ కూడా ఈజీగా పర్చేస్ చేస్తున్నారు, చేంజ్ ప్రాబ్లం లేకుండా. సెంట్రల్ మినిస్టర్ గారు ఒక షర్ట్ కూడా కొన్నారు మన దగ్గర, ఆయన కూడా నచ్చింది. దత్తాత్రేయ గారు కూడా తీసుకుంటామని సాయంత్రం వస్తా అని చెప్పారు. సెంట్రల్ మినిస్టర్ ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ చేశారు సార్. మనీ ఏం లేదు సార్, ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. మేము క్యాష్ ఇచ్చినా తీసుకోవట్లేదు, ఓన్లీ ఆన్లైనే. నగదు చెల్లింపుల కన్నా డిజిటల్ పేమెంట్స్ ఈజీగా ఉందని మేళాకొచ్చిన జనం చెప్తున్నారు. బ్యాంక్ యాప్ ద్వారా చెల్లింపులు జరిపి లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచామని చెప్పారు. आइडिया का रिचार्ज कराने की वजह से मुझे आज लकी ड्रॉ में 5,000 रुपये आए हैं. इसको बहुत ज्यादा सहूलत है. इससे रुपए कार्ड यूज करने से बहुत ज्यादा सहूलत होती है. बाहर जाने की जरूरत नहीं पड़ती, घर पे ही सब आराम से बैठ के कर सकते. ఆంధ్ర బ్యాంకు యాప్ ద్వారా నేను డిజిటల్ పేమెంట్ చేశాను, మొబైల్ రీఛార్జ్ చేశాను. దానికి నాకు లక్కీ డ్రాలో, జన్ధన్ యోజన లక్కీ డ్రాలో 5,000 రూపాయలు నాకు గిఫ్ట్ వచ్చింది. ఆన్లైన్ పేమెంట్ చాలా ఈజీగా ఉంది. ఆన్లైన్ బ్యాంకింగ్ చాలా సింపుల్. డబ్బులు అక్కడ ఇక్కడ వెళ్ళే బదులు ఒక దగ్గర కూర్చున్నాం. చిన్న బాబు ఉన్నాడు మాకు, ఒక దగ్గర ఇంట్లో కూర్చొని మేము అన్ని పేమెంట్స్, అన్ని ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నాము. మేళాకొచ్చిన జనం ఆన్లైన్ లావాదేవీలపై సందేహాల్ని బ్యాంక్ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ ప్రారంభమైన డిజిధన్ మేళా రేపటి వరకు కొనసాగుతుంది. నిరక్షరాస్యత గ్రామాలు కూడా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పారు మంత్రి ఈటెల రాజేందర్. పీపుల్స్ ప్లాజాలో జరిగిన డిజిటల్ మేళా లక్కీ డ్రా కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. డిజిటల్ విధానం అవలంబిస్తున్న వినియోగదారులకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రామాల్లో టెక్నాలజీ వాడకం తెలియకున్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ముందడుగు వేస్తున్నారని చెప్పారు ఈటెల.
ఇవాళ మన దేశంలో ఈ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత అన్ని సంస్థలు, అన్ని వ్యాపార వర్గాలు ఇవాళ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కి అలవాటు పడి చదువురాని గ్రామాలు కూడా ఇలా భాగం పంచుకోవడం చూస్తూ ఉంటే ప్రజలు ఎంత గొప్పగా సహకరిస్తున్నా మనకు అర్థమవుతా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో చదువు రానప్పటికి కూడా, గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ తెలియనప్పటికి కూడా మన ప్రభుత్వం ఒకటి ఇచ్చింది, మన ప్రభుత్వం ఒక మంచి దారి చూపుతా ఉంది. దాన్ని ఆచరిద్దాం, దానికి సహకరిద్దాం అనేటువంటి గొప్ప దాంతో ఇవాళ మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారి ఇనిషియేషన్ తోటి సిద్దిపేట నియోజకవర్గాన్ని క్యాష్లెస్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంలో భాగంగానే అక్కడ మొట్టమొదటి గ్రామం ఇవాళ ఎన్నికవడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణలో అనేక గ్రామాల్లో దాన్ని గొప్పగా ఆచరిస్తూ ఉన్నారు.